మన విష్ణుమూర్తి గారు వచ్చారు కల్లోకి. నేను అడిగాను దేనికి వచ్చారండి అంటే ప్రజా సమస్యల మీద పోరాడాలని విషయం. నేను అన్నాను అదే ఆంజనేయ స్వామి గారు వచ్చారు అదే చెప్పాడండి అంటే నువ్వు పోరాడాలని విషయం బూతులు ఆపేసే అన్నారు. నేను అన్నాను విష్ణుమూర్తి గారు మీ మీద ప్రమాణకం చేసి చెప్తాను నేను బూతులు ఆడను అన్నారు. నేను అన్నాను ఎందుకంటే నేనే ప్రజా సమస్యల మీద పోరాడాలంటే తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ప్రజా సమస్యలు ఉన్నాయి. బత్తాయి రంగులో కాషాయ వస్త్రం మతం మొత్తులో చాలా చాలా అన్యాయాలు అక్రమాలు చేస్తున్న వాళ్ళందరినీ నువ్వు ఎండగట్టాలని విషయం. నేను అన్న నేనే ఎందుకు ఎండగట్టాలి అంటే నీకు పిల్ల జల్ల పెళ్ళి పెటాకులు లేవు, నీకేం నువ్వెవరికి భయపడవు, నువ్వేదైనా కరెక్ట్ అందరికీ ఎండగట్టడానికి నీ వీడియో వచ్చిందంటే అది ఒన్నులో వెనుక పుట్టాలి, నువ్వే చేయాలని విషయం అన్నాను. ఇంకా అన్నాను ఇంకేటి చేయాలండి అని అడిగాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి గారు వచ్చారండి, ఆయన కూడా ఇవే చెప్పారు, మీరు కూడా అవే చెప్తున్నారంటే ఏ దేవుడే వచ్చినా మేము అదే చెప్తా ఉన్నారు. ఇంకెవరెవరు వస్తారు అన్నారు. రేపు ఎల్లుండే శివుడును ఆ తర్వాత వీళ్ళందరూ వస్తారట, అందరూ మొత్తం 30 దేవతలు రోజుకొకరు వస్తారని అన్న. నాకు అర్థం నేను అన్నాను మీ దేవుళ్ళందరికీ నేనే దొరికానా?